హలో అండి. ఈ నిత్యం ఆయిల్ స్టోర్ వచ్చేసరికి మనకి శ్రీ హరనాథ్ ఆయిల్ ట్రేడర్స్ టీవీ రత్నం కాలనీ విద్యాధరపురం విజయవాడ. నేను స్టోర్‌కి వెళ్ళి మరీ తెచ్చుకున్నానండి. అప్పటికప్పుడు కాంటెస్ట్‌లోకి ఇంకా చేయొచ్చు అనంగానే అక్కడ ఇలా కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనంగానే మేడమ్స్ కూడా అక్కడ నాకు వీడియో తీశారు స్టోర్‌లో. హ్యాపీ అనిపించిందనమాట. ఈ నిత్యం ఆయిల్ స్టోర్‌లో కూడా చాలామంది చాలా సపోర్టివ్‌గా ఉన్నారు అక్కడ. సో, ఇంకా అక్కడికి వెళ్ళి నేను నిత్యంస్ ఆయిల్‌లో రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్ అయితే నేను పర్చేస్ చేశాను. అదే అక్కడ మేడం అయితే నాకు బిల్ రాసిచ్చారు. అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ కలెక్ట్ చేసుకోమన్నారు. సో, హ్యాపీగా ఇంకా నేను తీసుకొని ఆయిల్ తీసుకొని ఇంక ఇంటికెళ్ళిపోయాను. గబగబా ప్రిపేర్ చేద్దామని నేను ఇదిగోండి ఇక్కడ స్టోర్ దగ్గర పిక్ కూడా తీసుకున్నాను. ఇంకా హౌస్‌కెళ్ళిపోయాక అక్కడ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉందని చెప్పి నేను వాయిస్ ఇస్తున్నాననమాట. నిత్యం ఆయిల్ మా హౌస్ సరౌండింగ్స్‌లో కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. సో, ఇంక నాకు చెప్పినా గూడా డిస్టర్బెన్స్‌లో చాలా క్లమ్జీగా అనిపిస్తదని చెప్పి నేను వీడియో అయిపోయాక వాయిస్ అనేది ఇస్తున్నాను. దీని స్లోగన్ నిత్యం ఆయిల్ స్లోగన్ వచ్చేసరికి ఈట్ గుడ్, ఫీల్ గుడ్ అనమాట. సో, నేనైతే గనక ఈ ఇప్పుడు చూపిచ్చేటప్పుడు గొప్పగా ఏమీ చూపియట్లేదు. నేను డైలీగా యూజ్ చేసే కర్రీస్ వాటిలోకే రిఫైన్డ్ ఆయిల్ ఈ నిత్యం రిఫైన్డ్ ఆయిల్ అనేది ఎలాగా యూజ్ చేస్తానని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. ఇవాళ నేను చేసిందొచ్చేసరికి అది మామూలు డైలీగా యూజ్ చేసే దానికి కర్రీలోకి స్నాక్స్ అనేది చేశాననమాట. మార్నింగ్ లెగిస్తే లేడీస్‌కి కిచెన్‌లోకి రాంగానే ఆయిల్ లేకుండా రెసిపీస్ ఏమీ అవ్వవు కదండీ! సో, అలాగనమాట మా డే అనేది స్టార్ట్ అవుతుంది. కిచెన్‌లోకి రాంగానే రెసిపీస్ స్టార్ట్ చేసేది విత్ నిత్యం, నిత్యం రిఫైన్డ్ ఆయిల్ అండి. ఈట్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. ఇవాళ నేను చేసిందొచ్చేసరికి టమాటా పప్పు అండ్ స్నాక్స్ అనమాట అక్కడ నేను చేసింది. వీడియో అన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా చూడండి. సో, నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దండి నా వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నేను చెప్పే లాస్ట్‌లో చెప్తాననమాట. ఇప్పుడంతా డిస్టర్బెన్స్‌గా ఉందని చెప్పి నేను బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది ఇస్తున్నాను. లాస్ట్‌లో నిత్యం ఆయిల్ గురించి నేను చెప్పేది ఒక్క నిమిషమైనా గానీ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా చెప్పాను. నాకు బాగా నచ్చింది కాబట్టి మీకు గూడా ఈ వీడియో గనుక నచ్చుంటే గనక లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. డే టు డే లైఫ్‌లో నిత్యం ఆయిల్ అన్నది మేమెలా యూజ్ చేస్తామో ఈ వీడియోలో నాకు చూపించాలనిపించింది. అందుకే నేను ఇంత నార్మల్ రెసిపీస్ అనేది చేశాననమాట. దానికోసం స్పెషల్‌గా నిత్యం ఆయిల్ వీడియో కోసం నేను స్పెషల్‌గా అయితే ఎలాంటి రెసిపీస్ చేయాలనిపించలేదు. మేము డైలీ యూజ్ చేస్తాం కాబట్టి అదే కంటిన్యూగా మీకు న్యాచురల్‌గా చూపించాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి మా డే టు డే లైఫ్లో నిత్యం ఆయిల్ అన్నది నిత్యం రిఫైన్డ్ ఆయిల్ అన్నది ఎలా యూజ్ చేస్తామో ప్రతి దాంట్లోకి నేనేమి వెరైటీస్ ఏం చూపించలేదు. ఇంట్లో డే టు డే లైఫ్లో చేసే ఫుడ్ ఐటమ్సే మీకు చేసి చూపించాను. నిత్యం ఆయిల్ అనేది మార్నింగ్ లేస్తే కిచెన్లోకి ఎలా యూజ్ చేస్తామనేది. సో, మార్నింగ్ కిచెన్లోకి స్టార్ట్ అవ్వగానే ఆయిల్ లేకుండా ఏ కిచెన్లో ఏ రెసిపీ అవ్వదు కదా. మేమైతే కనుక నిత్యం రిఫైన్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తామట. వాళ్ళ స్లోగన్ వచ్చేసరికి ఈట్ గుడ్, ఫీల్ గుడ్. నేనైతే టేస్ట్ గుడ్ అండ్ స్టే హెల్దీ విత్ నిత్యం ఆయిల్ అని చెప్తారనమాట. ఓకేనా? మా పిల్లలు స్నాక్స్ అడిగారు. స్నాక్స్ అనేది ఇప్పుడు నిత్యం ఆయిల్తో మీకు చేశాను. అండ్ మార్నింగ్ నేను పెద్ద స్పెషల్స్ ఏమీ చేయలేదు. మామూలు అందరు చేసుకునే టమాటా పప్పు అండ్ వడియాలు కూడా నిత్యం ఆయిల్తోనే నేను యూజ్ చేశాను అనమాట. స్టే హెల్దీ విత్ నిత్యం ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్. Bye bye. Yummy recipes with Nityam oil.